హాయ్ అండి, నమస్తే అండి. నేను మీ ఈశ్వర్. వెల్కమ్ టు బర్లెస్ కిచెన్. ఈరోజు మనం కారపొడి ఇడ్లీలోకి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ముందుగా 1 కప్పు ధనియాలు, చిన్న కప్పు పచ్చిశనగపప్పు, చిన్న కప్పు మినపగుళ్ళు, ఎల్లుల్లిపాయలు 3, కరివేపాకు పెద్ద కట్ట నేను ఎండబెట్టుకున్నానండి. కరివేపాకుని, జీలకర్ర 3 స్పూన్లు, చింతపండు నిమ్మకాయ సైజ్ అంతండి, ఎండుమిర్చి ఒక 50 గ్రాములు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు వేయించుకున్నాను. ఇప్పుడు అవి తీసుకొని పక్కకు పెట్టుకొని అందులోనే ఇప్పుడు ధనియాలు, జీలకర్ర 1 స్పూన్ మెంతులు వేసుకొని వేయించుకున్నానండి. ఇవి కూడా వేగిన తర్వాత 2 స్పూన్లు నూనె వేసుకొని ఎండుమిర్చి ఒక 50 గ్రాములు అంటే 2 గుప్పెళ్ళు వేసుకున్నానండి. ఇవి కూడా వేగిన తర్వాత ఒక పెద్ద కప్పు కరివేపాకు, ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకొని వేయించుకున్నాను. ఇవి చల్లారి పెట్టుకున్నాను. ఇప్పుడు పచ్చిశనగపప్పు, మినపగుళ్ళు మనం మిక్సీ పట్టుకొని ఒక పక్కకు ప్లేట్లో తీసుకుందాము. ఇప్పుడు ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, చింతపండు, కరివేపాకు అన్నీ సాల్ట్ అన్నీ వేసుకుందామండి. కల్లుప్పు వేసుకున్నాను. ఇవి మెత్తగా పట్టిన తర్వాత ఒకసారి ఎల్లుల్లిపాయలు, ఇప్పుడు పట్టుకున్న పొళ్ళు అన్నీ వేసుకొని మిక్సీ పట్టుకొని 2 స్పూన్లు నూనె వేసుకొని పట్టుకుందామండి. ఇలా కారపొడి ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్